అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేది సీతారాముల కళ్యాణం. కాబట్టి ఈ వీడియోలో సీతారాముల కళ్యాణం గురించి వివరించబోతున్నాను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కథను పూర్తిగా విని స్వామివారి అనుగ్రహం పొందాలి అని కోరుకుంటూ కథలోకి వెళ్దాం. దశరథ మహారాజు యొక్క నలుగురు కుమారులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నతులకు వివాహం నిశ్చయమైంది. వివాహ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. అదే రోజు కేకయ రాజు పుత్రుడు యుధాజిత్తు తన మేనల్లుడు భరతుడు అయోధ్యలో లేడని తెలిసి వారి కోసం మిథిలా నగరం వచ్చాడు. భరతుని వివాహం జరుగుతోంది అని విని ఆనందం పొందాడు. దశరథుడు యుధాజిత్తుకి అతిథి సత్కారాలు చేసి గౌరవించాడు. ప్రాతకాలమే లేచి దశరథుడు కుమారులతో కలిసి చేయవలసిన వైదిక క్రియలు అన్నీ పూర్తి చేసి శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నతులను పెళ్లి కుమారులుగా చేశారు. తరువాత సపరివార సమేతంగా ఋషీశ్వరులతో కలిసి వివాహ మహోత్సవం జరిగే ప్రదేశానికి చేరారు. శుభముహూర్త సమయంలో శ్రీరాముడు సర్వాభరణ భూషితులై తమ్ములతో కలిసి రక్షాబంధనాది కార్యక్రమాలు పూర్తి చేసి తండ్రి దశరథుని వద్దకు వచ్చి నిలిచారు. వశిష్ఠాది మహర్షులు జనకుని వద్దకు వెళ్ళి, రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమాలు ముగించి పుత్రులతో కూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురు చూస్తున్నారు కనుక వైవాహిక కార్యక్రమాలు నిర్వహించుము అని చెప్పాడు. జనకుడు వశిష్ఠునికి నమస్కరించి, నా కుమార్తెల వివాహానికి సంబంధించి మంగళాచారములు పూర్తి చేసి వివాహ వేదికకు చేరి ఉన్నాను. నేను వేదిక వద్ద మీ రాక కోసం వేచి ఉన్నాను. మీరు దశరథుని వారి పుత్రులను తీసుకొని వివాహ వేదిక వద్దకు రావాల్సిందిగా నా ప్రార్థన అని కోరాడు. వశిష్ఠ మహర్షి దశరథుని ఆయన కుమారులతో కలిసి వివాహ మండపానికి దగ్గరికి వచ్చారు. వారిని సగౌరవంగా ఆహ్వానించి జనకుడు వశిష్ఠునితో, మహర్షి, మీరు ఋషులందరితో కూడి వివాహ కార్యక్రమం జరిపించండి అని ప్రార్థించాడు. వశిష్ఠుడు జనకుని ప్రార్థన ఆమోదించి విశ్వామిత్రుడు శతానందుని సహాయం తీసుకొని వివాహ మండపం మధ్య వేదిక సిద్ధం చేశారు. వేదిక చుట్టూ సుగంధ పుష్పాలతో అలంకరించారు. బంగారు పాలికలు, యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన రంధ్రములు కల కడవలు, నవధాన్యాల మొలకలతో ఉన్న మూకుళ్ళు, ధూపములతో కూడిన ధూపపాత్రలు ఉంచారు. శంఖాకారములో ఉన్న పాత్రలను, అర్ఘ్యజలములతో నిండిన పాత్రలు, పేలాలతో కూడిన పాత్రలు, పసుపుతో సంస్కరించబడిన అక్షతలు వేదికపై సిద్ధపరిచారు. విధి విధాన మంత్రాలు పఠిస్తూ దర్భాలను వేదికపై పరిచారు. శాస్త్రోక్తంగా మంత్రపూర్వకంగా అగ్నిని తీసుకురాగా వశిష్ఠుడు అగ్నికుండలో అగ్ని వెలిగించాడు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టం మొదలైంది. జనక మహారాజు సర్వాలంకార శోభితమైన సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షంలో శ్రీరాముని ఎదుట కూర్చోబెట్టాడు. రాముని వంక చూసి, రామచంద్ర, నా పుత్రిక అయిన సీత నేటి నుండి నీ సాధర్మచారిణి. ధర్మార్థ కామ మోక్షముల ఆచరణలోనూ కష్టసుఖాలలోనూ సర్వదా నీకు తోడుగా ఉంటుంది. వైదిక ధర్మము అనుసరించి పాణిగ్రహము చేయుము. నీకు శుభం కలుగుతుంది. ప్రేమానురాగాలతో స్వీకరించుము. సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రత శిరోమణి. నిరంతరం నీడలా నిన్ను అనుసరించి ఉంటుంది అని మంత్రపూరితమైన జలం విడుస్తూ కన్యాదానం చేశాడు. ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. మహర్షులు ఆశీర్వదించారు. తరువాత జనకుడు లక్ష్మణి వంక చూసి, లక్ష్మణ, నీకు ఊర్మిళను ఇచ్చి కన్యాదానం చేస్తాను. వెంటనే కరగ్రహణం చేసి స్వీకరింపుము. నీకు శుభం కలుగుగాక అని పలికాడు. తరువాత భరతుని వద్దకు వెళ్ళి, భరత, మాండవిని పాణిగ్రహ పూర్వకంగా స్వీకరించుము అని శత్రుఘ్నతుడి దగ్గరికి వెళ్ళి, శత్రుఘ్న, శృతకీర్తిని కరగ్రహణం చేసి స్వీకరింపుము అని పలికాడు. జనకుడు మంత్రజలంతో సీతాదేవి, ఊర్మిళను రామలక్ష్మణులకు కన్యాదానం చేయగా జనకుని ఆశీస్సులతో కుశధ్వజుడు మాండవి శృతికీర్తులను భరత, శత్రుఘ్నతులకు ఇచ్చి కన్యాదానం చేశాడు. నలుగురు సోదరులు వశిష్ఠుని ఆమోదంతో తమ తమ వధువుల కరగ్రహణం చేశారు. నలుగురు రాజకుమారులు తన వధువులతో కలిసి అగ్నికి, వేదికకు, జనకునికి, మహర్షులకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించారు. తరువాత శాస్త్రోక్తంగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమాలు పూర్తి చేశారు.
మంగళవాద్యములు మ్రోగుతుండగా నృత్య గీతావాదధ్వనుల మధ్య దంపతులు 3 పర్యాలు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి వివాహ కార్యక్రమం ముగించారు. తర్వాత శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నతులు తమ తమ వధువులతో కలిసి దశరథుడు వశిష్ఠాది మహర్షులు వెంటరాగా విడిది గృహము చేరుకున్నారు. మరుసటి రోజు విశ్వామిత్రుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నతులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజుకు వీడ్కోలు పలికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. దశరథ మహారాజు నూతన వధూవరులతో కలిసి అయోధ్య బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. జనకుడు 4 కుమార్తెలకు అపరిమితమైన ధనము, లక్షల గోవులు, రత్న స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు కానుకగా ఇచ్చాడు. అంతేకాక వెంట బలిష్టమైన ఏనుగులు, మేలుజాతి గుర్రములు, అందమైన రథములు, వీరులైన యోధులను, భక్తి విశ్వాసములు గల దాసదాసీజనులను అరణములకు ఇచ్చాడు. దశరథ మహారాజు జనకుని వీడ్కోలు పలికి అయోధ్యకు బయలుదేరాడు. జనకుడు కొంత దూరం వెంట వచ్చి అనుమతి తీసుకొని మిథిలకు తిరిగి వెళ్ళాడు. దశరథుడు వీరులైన పుత్రులు, పుత్ర వధువులతోనూ, ఋషులతోనూ, పరివారంతోనూ కలిసి చతురంగ బలాలు వెంటరాగా అయోధ్యకు ప్రయాణం చేయసాగాడు. కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యం ద్వారా ముందుకు సాగుతుండగా అకస్మాత్తుగా చుట్టుపక్కల వాతావరణం భయంకరంగా మారిపోయింది. పక్షులు భయంకర శబ్దం చేయసాగాయి. మృగాలన్నీ భయంతో ప్రదక్షిణలు చేయసాగాయి. దశరథుడు వాటిని చూసి వశిష్ఠునితో, మహర్షి, ఈ శకునములు నా హృదయాన్ని కలవరపెడుతున్నాయి. మంచికో చెడుకో తెలియడం లేదు. దీని అంతరార్థం ఏమిటో చెప్పండి అని అడిగాడు. వశిష్ఠుడు దానికి, రాజా, పక్షుల భయంకర అరుపులు రాబోయే అశుభాన్ని సూచిస్తుంటే మృగాల ప్రదక్షిణలు వాటి ఉపశమనం తెలుపుతున్నాయి. కావున కలవరపడకండి అన్నాడు. వారు మాట్లాడుతుండగానే చెట్లను పడవేస్తూ పెద్ద సుడిగాలి వీచింది. సూర్యకాంతిని చీకట్లు కమ్మాయి. ఆ చీకటి నుండి ప్రకాశవంతమైన తేజస్సుతో వస్తున్న పరశురాముణ్ణి వశిష్ఠాది మహర్షులు, దశరథుడు, ఆయన 4 కుమారులు చూశారు. ప్రళయకాల రుద్రుని వలె ప్రజ్వలిస్తున్న అగ్నిజ్వాలలు విరజిల్లుతూ గండ్రగొడ్డలి భుజంపై ఉంచుకొని ధనుర్బాణాలను ధరించి ఆగ్రహ ఆవేశాలతో పరశురాముని వారి ముందుకు వచ్చాడు. వశిష్ఠాది మునులు పరశురాముని ఉగ్రరూప శాంతింపచేసి ఆయనను పూజించారు. పరశురామ మహర్షి నమస్కారములు అంటూ ముందుకు వచ్చారు. కానీ పరశురాముడు రాముని చెంతకు వెళ్ళి, దశరథరామ, శివధనస్సును పైకెత్తి నారీ సాధించావు, విరిచావు, అన్న అద్భుత కార్యం చేశావు అని విన్నాను. ఇదిగో నా తండ్రి జమదగ్ని నుంచి లభించిన విష్ణుధనస్సు. ఈ మహాధనస్సును బాణముతో సంధించి నీ బలమును చూపుము. అయితే ద్వంద్వ యుద్ధమును నీకు అనుగ్రహించదను అని ఆగ్రహంతో అన్నాడు. దశరథుడు భయపడుతూ దీనంగా, భార్గవరామ, క్షత్రియులపై నీ కోపం చల్లారింది కదా. బ్రాహ్మణోత్తముడు పసిబాలురైన నా కుమారులపై దయచూపి వదిలివేయుము. రాముడు లేకుండా మేము బ్రతకజాలము అని ప్రార్థించాడు. పరశురాముడు దశరథుని మాటలు పట్టించుకోకుండా చుట్టూ చూశాడు. చుట్టూ చీకట్లు కమ్మి ఏమీ కనపడక అందరూ నిశ్చేష్టులయ్యారు. అప్పుడు పరశురాముడు శ్రీరామునితో ఇలా మాట్లాడాడు. శ్రీరామ, శివధనస్సు, విష్ణుధనస్సు రెండూ శ్రేష్టమైనవి, దృఢమైనవి, శక్తివంతులైనవి. విశ్వకర్మ ఈ రెండింటిని నిర్మించాడు. త్రిపురాసుర సంహారానికి దేవతలు పరమేశ్వరునికి ఇచ్చిన ధనస్సు శివధనస్సుగా పేరు పొందింది. దానిని ఇప్పుడు నీవు విరిచివేశావు. దేవతలు రెండవ ధనస్సును విష్ణుమూర్తికి ఇచ్చారు. వైష్ణవ ధనస్సుగా పేరు పొందిన ఈ ధనస్సు శివధనస్సు వలె మిక్కిలి శక్తివంతమైనది. దీనిని గురించి కథ చెబుతాను వినుము. ఒకనాడు దేవతలు శివకేశవుల బలాబలములు ఎంతో తెలుసుకోదలచి బ్రహ్మను, హరిహరులలో బలశాలి ఎవరు అని ప్రశ్నించారు. బ్రహ్మ వారి సందేశం తీర్చడం కోసం శివకేశవులలో వైరం కలిగించి సమరం ఏర్పరిచారు. శివకేశవుల మధ్య భయంకరమైన సమరం జరిగింది. మధ్యలో విష్ణువు గట్టిగా హుంకరించగా శివధనస్సు నిశ్చేజం అయింది. తరువాత దేవతలు, ఋషులు ప్రార్థనలు చేసి ఇరువురిని శాంతింపచేశారు. నిశ్చేజమైన శివధనస్సును పరశురాముడు దేవతల ద్వారా దేవరాతుకు ఇచ్చాడు. వైష్ణవ ధనస్సును శ్రీ మహావిష్ణువు రుచిక మహర్షి వద్ద ఉత్తమ న్యాసముగా ఉంచాడు. ఆయన తన కుమారుడు జమదగ్నికి ఇవ్వగా నా తండ్రి అయిన జమదగ్ని మహర్షి నాకు ఇచ్చారు.
తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన ఈ వైష్ణవ ధనస్సును క్షత్రియ ధర్మం అనుసరించి స్వీకరించి బాణమును సంధింపుము అని ధనస్సును శ్రీరాముని చేతికి ఇచ్చాడు. శ్రీరాముడు తీసుకోవడానికి ఒకవైపు, పరశురాముడు ఇవ్వడానికి మరోవైపు విష్ణువు ధనస్సును పట్టుకొని పరశురామునిలో గల వైష్ణవ తేజస్సు ఆయనను వీడి శ్రీరామునికి చేరింది. పరశురాముడు తేజోహీనుడైన తన ఎదుట ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు అవతారంగా గుర్తించాడు. ఆయనను చేతులు జోడించి నమస్కరించాడు. వైష్ణవ ధనస్సు ఎక్కుపెట్టి బాణము సంధించి పరశురాముణ్ణి చూసి శ్రీరాముడు, నేనెవరో గ్రహించినావు. సంధించిన ఈ వైష్ణవ బాణము వ్యర్థం చేయరాదు. నీ తపశ్శక్తిని నశింపచేయనా లేక నీ గమనశక్తిని హరించనా అని అడిగాడు. పరశురాముడు దానికి, రామా, నా గమనశక్తిని నశింపజేయుము. ఈ భూమిని నేను కశ్యపునకు దానమిచ్చినప్పుడు నన్ను ఇచ్చట నివసించరాదు అని ఆదేశమిచ్చినాడు. నేను పర్వతరాజైన మహేంద్రగిరికి మనోవేగంగా వెళ్ళిపోతాను. నీవు నా తపశ్శక్తిని నాశనం చేయుము అని అడిగాడు. శ్రీరాముడి బాణ ప్రయోగంతో పరశురాముని తపశ్శక్తి నశించిపోయింది. పరశురాముడు వెళ్ళిపోయాడు. చుట్టూ అలుముకున్న చీకట్లు తొలగిపోయి వెలుతురు వచ్చింది. శ్రీరాముడు ఆ వైష్ణవ ధనస్సు బాణములను వరుణదేవునకు ఇచ్చివేశాడు. పరశురాముడు వెళ్ళిన తరువాత శ్రీరాముడు వశిష్ఠాది మహర్షులకు నమస్కరించి నిశ్చేష్టుడైన తన తండ్రిని కదిపి, తండ్రి, పరశురాముడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మనం అయోధ్యకు బయలుదేరవచ్చును. చదురంగ బలాలకు ఆదేశం ఇవ్వండి అని కోరాడు. పరశురాముడు వెళ్ళిపోయాడు అన్న మాట దశరథుని హృదయానికి ఎంతో ఆనందం, ఊరట ఇచ్చింది. శ్రీరాముని ప్రియమార కౌగిలించుకొని సేనలను ప్రయాణం కొనసాగించమని ఆదేశించాడు. అందరూ చదురంగ బల సమేతంగా అయోధ్యకు చేరారు. అయోధ్య నూతన వధూవరులకు స్వాగతం పలికింది. ఇంతటితో ఈ కథ పూర్తయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.